చాలా రోజులకు గాను ఒక కమ్మటి తియ్యటి మెత్తటి గులాబ్ జామున్ చేసి ఇవ్వమని మా ఆవిడనైతే నేను అడిగాను. ఇదిగోనండి చిటికలో చేసేస్తా అంది మా ఆవిడ. ఇది టూ మచ్ కదా, జామున్ పిండి ఒత్తుకోవాలి, ఉంటలు చేసుకోవాలి, పాకం చేసుకోవాలి, కాల్చుకోవాలి, అది నానాలి, అబ్బో చాలా పెద్ద ప్రాసెస్ లే, నీకెందుకు నేను చేస్తాగా, జస్ట్ వెయిట్ అండ్ సీ అంది. హలో మై డియర్ యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. మెత్తటి కమ్మటి గులాబ్ జామున్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, వచ్చేసేయండి. నాకైతే జిఆర్బి ఫేవరెట్ అండి. జిఆర్బి జామున్స్ అయితే చాలా మెత్తగా సాఫ్టీగా ఉంటాయి. జిఆర్బి జామున్స్ పిండిని అయితే ఓ పాత్రలో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే లైట్ గా, అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలండి. పిండి మొత్తం కలిసేలా ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడైతే జామున్ పిండికి కాస్త లైట్ గా మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందండి. అలాగే పిండి కూడా సాఫ్టీగా ఉంటుంది. ఇలా పాలు నీటిని సమపాళ్లలో పోసుకుంటూ ఇంకాస్త పాలను కూడా యాడ్ చేసుకొని పిండిని మెత్తగా ఫ్లఫీగా మన చపాతి పిండి అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఇదే పిండికి స్వచ్ఛమైన నాటు బర్రె నెయ్యిని కలుపుకుంటే టేస్ట్ అయితే డబుల్ అయిపోతుందండి. నెయ్యి కలిపేయమన్నాను కదా అని చెప్పి అభిషేకాలు చేయకండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అయితే సరిపోతుంది. అలా స్వచ్ఛమైన నెయ్యిని వేసుకొని పిండిని మళ్ళీ కలుపుకుందామండి. గులాబ్ జామున్స్ ఇలా చేయడం వల్ల చాలా సాఫ్ట్ గా మెత్తగా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా తయారైపోతాయి. ఇక ఇప్పుడైతే మన జామున్ పిండి రెడీ అయిపోయింది. బంక లేకుండా సాఫ్ట్ గా మంచిగా స్మూత్ గా తయారైపోయింది అనమాట. ఇలా పిండిని కలిపితే చేతికి ఏమాత్రం అంటుకోకూడదు. ఇక కాస్త ఎలాచి కుంకుమ పువ్వు కూడా దంచి పెట్టుకోవాలి. సో ఒక కప్పు షుగర్, ఒక కప్పు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఇక చూడండి రియల్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి. పిండి మాత్రం ఒక 20 మినిట్స్ అలాగే నానబెట్టేయాలండి. సో మెత్తగా తయారవుతుంది. ఇక ఇప్పుడైతే పాకం కోసం ఒక కప్పు చక్కెరని ఒక పెద్ద పాత్రలో వేసుకుందాం. ఎంత షుగర్ అయితే వేసుకున్నామో అదే పాత్రకి వాటర్ ఇంకాస్త, అంటే ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ వాటర్ తో పాటు ఒక పావు గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని షుగర్ పాకానికి రెడీ చేసేసుకుందాం. చూసారుగా వాటర్ అయితే యాడ్ చేసేసామండి. ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసుకుంటే పాకం మరీ చిక్కగా లేకుండా కాస్త లూజ్ గా ఉంటుంది అనమాట. అలా పాకం లూజ్ గా ఉండడం వల్ల జామున్స్ స్టిక్ అయిపోయి ఒకదానికొకటి అతుక్కునేసి చెదిరిపోకుండా ఉంటాయి. ఇక ఇప్పుడు షుగర్ సిరప్ కోసం వాటర్ షుగర్ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కాగనిస్తూ ఎలాచి కుంకుమ పువ్వును కూడా మన పాకానికి యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుందాం. ఈ కుంకుమ పువ్వు ఎలాచి మన గులాబ్ జామున్ కి డబుల్ టేస్ట్ ని ఇస్తుంది అనమాట. ఈ షుగర్ మొత్తం కరిగిపోయి షుగర్ సిరప్ తయారయ్యే లోపల దీన్ని అలా ఒక 5 మినిట్స్ స్టవ్ మీదనే సిమ్ లో వదిలేసి పిండి దగ్గరకు వచ్చేయండి. 20 మినిట్స్ పిండిని నానబెట్టాం కదా, ఇప్పుడైతే జామున్స్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట. లైట్ గా, అంటే ఒక అర స్పూన్ నేతిని అరచేతులకు రాసుకుని మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ఉండలు చేసుకుందాం. మరీ పెద్ద ఉండలు చేసుకోకండోయ్, లోపల ఉడకదు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్ అయితే జామున్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ పిండి కూడా మెత్తగా ఉండాలండి, గట్టిగా అస్సలు ఉండకూడదు. సో చూసారా, మన జామున్స్ పిండి ఉంటలు అయితే రెడీ అయిపోయాయి. ఇక ఎంచక్కా కాల్చుకుందాం, వచ్చేసేయండి. ఇటువైపు షుగర్ సిరప్ కూడా ఉడికిపోయింది. చూసారా, మరీ థిక్గా లేదు, అలాగని పలుచగా లేదు, మంచి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ని స్టవ్ మీద నుంచి పక్కకు తీసేసి ఆయిల్ ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మీడియం మంట మీద ఈ జామున్ ఉంటలు ఉన్నాయి కదండి, ఇందాక తయారు చేసుకున్నవి, అవి సుతిమెత్తగా అలా జార విడుస్తూ మంచి బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు, వీలైతే ఎర్రగా కాలనివ్వండి. టేస్ట్ గుమాయించిపోతుంది అనుకోండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా మన జామున్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి, చక్కగా కాలిపోయాయి. ఇక వీటిని తీసుకొని డైరెక్ట్ గా మనం షుగర్ సిరప్ లో యాడ్ చేసేసుకోవడమే. చూసారుగా, జామున్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మంచిగా బ్రౌన్ గా అయితే కాలిపోయాయి. ఇక వాటిని తీసి సపరేట్ గా మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో ఈ జామున్స్ ని డ్రాప్ చేసేసుకుందాం. ఈ జామున్స్ మినిమం 1 అవర్ పాటు ఈ షుగర్ సిరప్ లో నానాలండి. అప్పుడే టేస్టీ యమ్మీ డెలిషియస్ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతుంది. మరి ఎక్కువ ఉండలేసుకుని కాల్చుకోకండోయ్, ఎందుకంటే అవి ఒకదానికొకటి అతుక్కుపోయి విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీడియం గా 4 నుంచి 5 అలా కాల్చుకుంటూ ఇలా షుగర్ సిరప్ లో నానబెట్టుకుంటే చూస్తున్నారుగా, నోరూరిపోయే గులాబీ రంగులో ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఇక మనమైతే వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. యాక్చువల్ గా చెప్పాలంటే ఓవర్ నైట్ స్టే అవ్వాలండి. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కూల్ గా ఉంటుంది. నేనైతే ఆత్రం తట్టుకోలేనుగా వెంటనే మా మిస్సెస్ ని అడిగి బౌల్లోకి వేసేసుకొని అలా తుంచితే ఇలా దూది పింజలా విరిగిపోయే జామున్ అయితే రెడీ చేసేసుకున్నా. ఇక టేస్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి.
ఆహా, అలా కమ్మటి జామున్ తుంచి నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, స్వర్గం మెట్ల దాకా వెళ్ళిపోయాను అనుకోండి. ఆహా, ఇంకా స్వర్గం ఎంట్రీ ఇచ్చేద్దాం, వచ్చేయండి. పూర్తి జామున్ అయితే నోట్లో పెట్టేసుకున్నా, మనకి చిన్న చితక ముక్కలు సరిపోవుగా. వావ్ వావ్ వావ్, అస్సలు మాటలు లేవు. జామున్ మాత్రం అద్దిరిపోయింది, నా కోరిక తీరిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.